తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. కరీంనగర్ జిల్లా ప్రధాన హాస్పిటల్లో కోవిడ్ వార్డులను సిద్ధం చేస్తున్నారు అధికారులు. గత అనుభవాల దృష్ట్యా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే విధంగా ఏర్పాట్లు చేశామంటున్న కరీంనగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డితో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. గడగడలాడించిన కరోనా రూపం మార్చుకొని కొత్త వేరియంట్తో ముందుకొస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే భారతదేశంలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీనికి సంబంధించిన ప్రోటోకాల్కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ కోవిడ్ వార్డును సిద్ధం చేశారు. కోవిడ్ వార్డుకు సంబంధించి కోవిడ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ప్రోటోకాల్ పాటించాలనే విషయాలపైన మనకు చెప్పడానికి ఇక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, కోవిడ్కి సంబంధించి కొత్త వేరియంట్ వస్తుందంట, దాని వివరాలు ఏంటి సార్? మన దేశంలో ఇప్పుడు కొత్త కోవిడ్ కేసెస్ నమోదు కావటం మొదలైంది. అది JN.1 అనే సబ్ వేరియంట్ ఆఫ్ COVID-19. కేరళలో 88 కేసులు నోట్ అయినవి. ఇక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మేము పార్టిసిపేట్ చేశాము. వాళ్ళంతా అవేర్నెస్ క్రియేట్ చేశారు, ఒకవేళ వస్తే ఎలా దీన్ని మనం అధిగమించాలి అని. దాని దృష్ట్యా మేము సిద్ధంగా ఉన్నాము. అంటే ఎటువంటి చర్యలు తీసుకున్నారు సార్? ఇప్పుడు కేంద్రం ఎటువంటి సూచనలు చేసింది మీకు? ఇక్కడ వార్డుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇక్కడ ఇది వన్ ఆఫ్ ది ఫెసిలిటీస్ ఇన్ ద స్టేట్. సో వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం మేము ఆక్సిజన్ సిలిండర్స్ దగ్గర నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మెడిసిన్స్, ఆక్సిజన్ సప్లై, బెడ్స్, దాని ICU సెటప్ అన్నీ మేము ఒకసారి పర్యవేక్షించి అన్నీ సిద్ధంగా ఉంచాము. ఏదన్నా కేసులు నోట్ అయితే మేము దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. టెస్టింగ్ కూడా స్టార్ట్ చేశాం. ఈరోజు 36 కేసులని స్క్రీన్ చేశాం. ఇంతవరకు అయితే మన దగ్గర అయితే పాజిటివ్ అనేది నోట్ కాలేదు. గత అనుభవాలు మనకున్నాయి, అత్యంత భయానకమైన అనుభవాలు. ఆక్సిజన్ విషయంలో కానీ, వెంటిలేటర్ విషయంలో కానీ, బెడ్ల విషయంలో కానీ, ఐసోలేషన్ విషయంలో కానీ, వీటన్నిటిని ఎదుర్కోవడానికి ఒక కేసులు నమోదైతే మీ దగ్గర ఉన్న యంత్రాంగం కానీ, ఈ బెడ్లు కానీ, వీటికి సంబంధించిన వివరాలు ఏంటి? మాకు తగినంత మంది సిబ్బంది ఉన్నారు. డాక్టర్స్ కానీ, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్ అందరూ ఉన్నారు. దాని దృష్ట్యా మేము ICU కూడా సెటప్ చేసుకోవడం జరిగింది. మన దగ్గర 74 వెంటిలేటర్స్ ఉన్నాయి. అన్నిటిని కూడా రిపేర్ చేసి సిద్ధంగా ఉంచాము. ICUలో కూడా ఆక్సిజన్ సప్లై అన్నీ ఎవ్రీథింగ్ రెడీ. ఎన్ని వార్డులు తయారు చేశారు సార్? ఇక్కడ ఎన్ని వార్డులు చేయమని చెప్పేసి ప్రభుత్వం మీకు చెప్పింది? మీకు ఐసోలేషన్ ఎన్ని చేశారు? తర్వాత మామూలు కరోనా వార్డులు ఎన్ని సిద్ధం చేశారు? పోయిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు 120 బెడ్స్ ఐసోలేటెడ్ బెడ్స్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. సివియారిటీ ఉన్న కేసెస్ మొత్తాన్ని శారీ వార్డ్ అని, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్న కేసెస్ అన్నింటినీ కూడా మేము ఒక 29 బెడ్లు కింద తయారు చేశాము. అక్కడ ఉంచుతాం. ఆ కేసు పరీక్షలకు సంబంధించి RT-PCR చేయమని చెప్పారు. మన దగ్గర కిట్లు సఫిషియెంట్గా అవైలబుల్ ఉన్నాయా? అన్ని RT-PCR చేస్తున్నారు. ఎటువంటి కేసులను మీరు అనుమానితంగా భావిస్తున్నారు? అంటే వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్న నేపథ్యంలో ఏ కేసును మీరు అనుమానితంగా భావిస్తున్నారు? మనం ఇప్పుడు వైరల్ ఫీవర్స్కు రోజు స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అలానే ఇప్పుడు కోవిడ్ అలర్ట్ వచ్చిన తర్వాత మన దగ్గర కిట్స్ కానీ 1526 కిట్స్ ఉంచడం జరిగింది. అట్లనే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ర్యాట్ కిట్స్ అని ఉంటాయి, అవి కూడా మన దగ్గర 375 ఉన్నాయి. దీన్ని బట్టి మనం ప్రతి కేసుని, ఫీవర్ కేసుని స్క్రీనింగ్ చేసేసి ఎనీ కోవిడ్ కేసెస్ ఏమన్నా నోట్ అవుతాయో చూస్తున్నాం. ప్రజలు మాత్రం సంసిద్ధంగా ఉండాలి. ప్రజలు మాత్రం దీనికి సంబంధించి ఎటువంటి భయాందోళన వ్యక్తం చేయొద్దు. ఏ లక్షణాలు కనబడ్డా, కోవిడ్ ప్రాథమిక లక్షణాలే కనబడతాయి. ఏ లక్షణాలు కనబడ్డా కూడా వెంటనే ఆసుపత్రిని సంప్రదించండి, RT-PCR టెస్టులు చేసుకోండి. ఇక్కడ కూడా అన్ని బెడ్లను కానీ, వార్డులను కానీ అన్ని సిద్ధం చేశామని చెప్పేసి ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్ కుమార్తో కలిసి భాస్కర్, NTV, కరీంనగర్ నుంచి.